97వ కీర్తనలో ఏమని చదివాం? యెహోవా మిగిలిన దేవుళ్ళ కన్నా గొప్పోడని ఉంది. మిగిలిన నిర్గమకాండంలో ఏం చదివాం? విలవేల్పుల కన్నా గొప్పోడని చదివాం. ఇప్పుడు యెషయాలో ఏం చదువుతున్నాం? నేను తప్ప వేరొక దేవుడు లేడని చదువుతున్నాం. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను, నేను తప్ప వేరొక దేవుడు లేడన్న యెషయా గ్రంథం వచ్చును రైట్ అంటారా? చెప్పండి. కీర్తన గ్రంథంలో మిగిలిన దేవుళ్ళు ఉన్నారన్న ఆ వచ్చును రైట్ అంటారా? చెప్పాలి. అటు ట్రిక్కులో దొరకకుండా చెప్పండి. యెషయా గ్రంథం వచ్చును రైట్ అంటున్నారు చెల్లెళ్ళందరూ. అడుగుతున్నాను, మరి కీర్తన గ్రంథం తప్ప? ఇక్కడ రైటు అక్కడ తప్పనుంటే అంటే గంటకు ఒకలాగా ఈ బైబిల్ మాట్లాడితే ఈ బైబిల్ మనం నమ్మొచ్చా? ఒకవేళ గంటకు ఒక మాట ఉంటే గంటకు ఒక మాట మాట్లాడితే ఈ బైబిల్ రాయించే దేవుడు కూడా గంటకు ఒక మాట మాట్లాడతాడా? మాట మీద నిలబడని దేవుడిని ఏమంటారు? ఉనికి లేనోడు అంటారు. మాట మీద నిలబడిన దేవుడిని ఏమంటారు? నిజాయితీ లేనివారు అంటారు. మాట మీద నిలబడిన దేవుడిని ఏమంటారు? ఇదిగో అసలు ఎవరో కల్పించేసిన దేవుడు అంటారు. మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. యెషయా రైటా, కీర్తనలో రాసింది రైటా?